నమస్తే అండి, నా పేరు పోతిన వెంకటరామారావు. జై భారత్ నేషనల్ పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాం. మా ఎన్నికల గుర్తు బ్యాటరీ టార్చ్ గురించి ఈరోజు పంజాబ్ సెంటర్లో మరి అన్ని చోట్ల ఈ ఏరియాస్ ముస్లిం మైనార్టీ సోదరులు ఉన్న ఏరియాస్లో మొత్తం కూడా పొద్దున్న 8 గంటల నుంచి మేము కంటిన్యూస్గా ప్రచారం జరుగుతోంది. ముస్లిం మైనార్టీ సోదరులు సంపూర్ణ మద్దతు మాకు ఇచ్చిన పరిస్థితి ఉంది. మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా చక్కగా అర్థమైంది, ఇక్కడ ఆలీబాబా 40 దొంగలు సినిమా జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఒక్క కూటమే, వైసీపీ కూడా టీడీపీ కూడా ఒక్క కూటమిలే పనిచేస్తూ బీజేపీకి ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాయి. మన రాష్ట్ర ప్రజలు అన్నీ కూడా తాకట్టు పెట్టిన అందరికీ, ముస్లిం మైనార్టీ సోదరులకే కాదు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అర్థమైంది. ఇప్పుడు వాళ్ళు కూడా అందరూ కూడా ఖచ్చితంగా ఒక ప్రత్యామ్నాయ పార్టీగా జై భారత్ నేషనల్ పార్టీని ఆదరిస్తూ ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా మాకు ఓటు వేస్తారని మాకు ప్రతిజ్ఞ చేయడం, మాకు ప్రామిస్ చేయడం జరుగుతోంది. ఇలాంటి విషయాలు మీ అన్నీ కూడా ముఖ్యంగా ఇక్కడ మైనార్టీ ముస్లిమ్స్ యొక్క సమస్యల గురించి మేము చర్చించడం జరిగింది. మరి ఇక్కడ ముస్లిం మైనార్టీలకి షాదీ తోఫా అనేది కంప్లీట్గా రద్దు చేశారు. ఇది ఉన్నది కనీసం ఇద్దరు మగపిల్లవాడు ఆడపిల్ల 10th క్లాస్ పాస్ అయితేనే ఇది ఇంప్లిమెంటేషన్ జరుగుతుందంట, లేదంటే జరగదని జీవోని కూడా క్యాన్సిల్ చేసే పరిస్థితి కూడా మీ అందరికీ చెప్తా ఉన్నాం. మరి ఇక్కడ ముస్లిం మైనార్టీ సోదరులకి ఏదైతే ఈరోజు ఉన్న 4% రిజర్వేషన్ని 3 రోజుల కింద అమిత్ షా గారు మా బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే భారతదేశం అంతటా కూడా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ముందుగా తెలుగు మాట్లాడుకునే రాష్ట్రాల్లో మేము 4% రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. ఈ మధ్యన పురంధేశ్వర గారు కూడా ఈ విషయాన్ని ధృవీకరించడం జరిగింది. మరి ఉన్న రిజర్వేషన్ని రద్దు చేసే అధికారం వీళ్ళకి ఎవరు ఇచ్చారో అని అడుగుతా ఉన్నాం. ఉన్న రిజర్వేషన్ పర్సంటేజ్ని వీళ్ళెవరు రద్దు చేయడానికని మేము అడుగుతా ఉన్నాం. ఇటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. ప్రజాస్వామ్యం తూట్లు పడిచే విధంగా ఈరోజు బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మొత్తం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే పరిస్థితి. 847 మంది ఎమ్మెల్యేలని భారతదేశం అంతటా కొని వాళ్ళ ప్రభుత్వాలను కూల్చిన దుర్మార్గపు నిష్ఠ ప్రభుత్వం ఏదైనా ఉందంటే బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్తాను. మళ్ళీ ఇక్కడ కూడా ఒక బీజం నాటడానికి వాళ్ళు వేస్తున్నారు. ఇక్కడ ఒక బీజం నాటడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావట్లా ఏం జరుగుతుందో. ఇక్కడ వీళ్ళు కూడా మీ ఎమ్మెల్యేలు కొనేసేసి వీళ్ళ అధికారం రావాలనే ప్రయత్నం. వీళ్ళకి ఇది అలవాటే. మీరు కర్ణాటక చూడండి, గోవా చూడండి, మహారాష్ట్ర చూడండి, అన్ని చోట్ల కూడా ఉన్న ఎమ్మెల్యేలు కొనటం, అధికారులు రావడం. అరే వీళ్ళ అంటే మనకి ప్రధానమంత్రి, వీళ్ళ మనకి హోంమంత్రి అని అడుగుతాను, వీళ్ళ ప్రజాప్రతినిధులు అడుగుతాను. కనీసం వీళ్ళు అర్థం చేసుకోకుండా మళ్ళీ వాళ్ళకే భజనలు చేస్తూ వైసీపీ టీడీపీ ఎంపీలు బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి బిల్లు కూడా మద్దతు ఇస్తున్నారు. మన రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా వాళ్ళు తొంగలో తొక్కి మనకి చేటు మిగిల్చారనమాట. ఏమి మిగిల్చలేదండి. 14 లక్షల కోట్ల రూపాయల అప్పు మిగిల్చారు ఇక్కడ మనకి. మరి ఇలాంటి సమయంలో ప్రత్యామ్నాయ పార్టీగా మేము జై భారత్ నేషనల్ పార్టీ జేడీ కృష్ణ గారి పార్టీలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాం. మా ఎన్నికల గుర్తు బ్యాటరీ టార్చ్ అండి. టార్చ్ చేయడానికి ఓటు వేయాల్సిందిగా అందరినీ కూడా వేడుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.